నమ శివాయ. పరమేశ్వరుడు శ్రీరాముడి మధ్య జరిగిన జ్ఞాన సంవాదము, జీవస్వరూప నిరూపణము. నదులు నీటిని కలిగి ఉన్నట్లుగా ఈ నాడులు కర్మఫలమును పొంది ఉన్నవి. ఈ 101 నాడులలో ఒకటి శిరస్సు వరకు ఎడతెగకుండా విస్తరించి ఉండును. దానినే సుషుమ్న నాడి అందురు. ఆ నాడి ద్వారా జీవము అంటే ప్రాణము పోయినవాడు ముక్తిని పొందును. అక్కడ స్థిరపడి ఉన్న చైతన్యమే జీవుడని పెద్దలందరూ. రాహుగ్రహం ఎట్లు అగోచరుడై చంద్రునిలో అగుపడుచున్నాడో అట్లే సర్వగతుడైన ఆత్మ కూడా లింగ శరీర సంబంధముతో కగుపడును. కుండను తీసుకెళ్ళుచుండగా తద్గతమైన ఘటాకాశమునుకో పోట్లెన్నబడునో అట్లే అంగశరీరము నిర్గమించుట చేత సర్వగతుడైన మరియు నిర్మలుండైన పరిపూర్ణుండగు ఆత్మ కూడా వెళ్ళుచున్నాడని భావించబడును. నిజముగా నిష్క్రియుడగు ఆ జీవుడు జాగ్రత్తవస్థయందు జ్ఞానవంతుడై బుద్ధీంద్రియ స్ఫూర్తి కలిగి సూర్యుడు దిశల రీతిగా సమస్త వస్తువులందును వ్యాపించి ఉన్నాడు. కర్మానుసారముగా జాగ్రత్తవస్థలో ఫలానుభవమునకై లింగ శరీరము నుండి యుక్తిల్లినవై అంటే పుట్టి వృత్తులు నాడులతో చేరి బయలుదేరును. ఇట్టి లింగ శరీరము ముక్తి పర్యంతం నశించదు. తత్వజ్ఞానము చేతని లింగ దేహము అజ్ఞానముతో కూడి నశించిన ఎడల ఏ కైవల్యావస్థ ఉన్నదో అదే ముక్తి ఎనబడును. ఘటము అంటే కుండ పుట్టుటముతోనే ఘటగత ఆకాశము పుట్టి అది నశించడంతోనే ఆకాశము స్వస్వరూపములో లీనమగునట్లు ముక్త ఆత్మ కూడా తన స్వరూపాన్ని బడియును. జాగ్రత్తవస్థలో కర్మము క్షీణించుట చేత స్వప్నవస్థను పొంది జ్ఞానావస్థల కర్మల చేత మనసుకు తీసుకుని వచ్చిన సంస్కారము గలవాడై స్వప్నములో ఫలానుభవేచ్ఛ చేత తన మాయ చేత దానే మాయావంతుడై గారడివాడి వలె అవసాంతరమును ఆశ్రయించును. జీవునకు జాగ్రత్తవస్థలో అంటే సుఖ భోగములను అనుభవించు కర్మ నశించినందుకు స్థూల దేహమును బాహ్యేంద్రియ వృత్తి నుండి వెనుదిరిగి స్వప్నావస్థ పొంది పూర్వకర్మ సంస్కారములతో స్వప్న భోగములు అనుభవించవలెననడి కోరికతో మాయావి తన మాయ చేత అనేక రూపములను ధరించున్నట్టు ఒక అవస్థ నుండి మరో అవస్థను పొందును. జీవుడు వాసన అంటే బలము మాతృరూపముతో నన్ను ఘటాది సమస్త విషయములను బుద్ధి మొదలగు కరణములను పృథ్వీ వ్యాధిభూత పంచకములను చూసి స్వయం జ్యోతి స్వరూపంపైన ఈ ఆత్మసాక్షి మాత్రముగానే ఉండును. ఇందులో అంతఃకరణాదుల యొక్క వాసన వలన జీవునకు శాసనాత్మకత సిద్ధించును. అంతఃకరణాదులందు వాసనలుండుట వలన వాటి సాక్షిత్వము పరమాత్మలో సిద్ధించును. వాసనల ప్రభావముచే తనే కర్మ ప్రేరితమైన ప్రపంచము కర్త కర్మ క్రియాత్మకముగానే అగుబడును. సమస్త బుద్ధికృత వ్యాపారములకు ఆత్మ సాక్షిభూతమై స్వయముగానే ప్రకాశించును. సమస్త వాసనలకు సాక్షిగా నుండుట వలన స్వాపమని ఎందురు. సశేషం. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలందరికీ. హరే కృష్ణ.